ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా మేల్కొన్నామంటే మన గొప్పతనం కానే కాదు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో వార్తలు మనం చూసే ఉంటారు ఆల్రెడీ. కానీ మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం 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 దేవుని కృపే అని ప్రతి ఒక్కరు మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. నేనింత క్షేమంగా ఉన్నానంటే కేవలం దేవుని కృప. నాకు ఈ ఉద్యోగం వచ్చిందంటే కేవలం దేవుని కృప. నేను ఈ పరిస్థితులు ఈ పొజిషన్లో ఉన్నానంటే అది కేవలం తండ్రి ఇచ్చిన జ్ఞానం. నాకు ఇంత మంచి శాలరీ వస్తుందంటే అది కేవలం తండ్రి నా మీద జాలిపడి ఇచ్చిందే కానీ నా సొంత తెలివి నా సొంత జ్ఞానం కానే కాదు అని ఎప్పుడైతే అలా అనుకోవడం, మనస్ఫూర్తిగా అనడం అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసుకుంటే మీకు ఏ ఢోకా ఉండదండి. తండ్రి సంతోషిస్తాడు. నేను చేసింది ఇంతే కదా, మరి ఇంత చెప్పుకుంటున్నారు, ఇంతగా కృతజ్ఞత చెప్తుంది, ఇన్నిసార్లు చెప్తుంది, ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని ఎప్పుడో వాళ్ళకు చిన్నప్పుడు ఎప్పుడో చేసిన సహాయం కూడా గుర్తు చేసుకుని ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది. ఇప్పుడు పెద్దదైంది, పిల్లలు కూడా పుట్టారు, ఆయన ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడెప్పుడో స్కూల్లో ఫీజు కడితే ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని నాకు థ్యాంక్స్ చెప్తుంది నా తల్లి, నా బిడ్డ అని తండ్రి సంతోషిస్తాడండి. ఎంత ముచ్చటంటే తండ్రికి. ఇక మనం అడగక్కర్లేదండి, తండ్రి ఇస్తాడు మనకు కావాల్సినవి. ఎందుకంటే మనం ఎప్పుడెప్పుడో జరిగిపోయినవి కూడా గుర్తు చేసుకొని తండ్రికి కృతజ్ఞత చెప్తున్నాం కదా. మర్చిపోలేదు నా తల్లి, నేను చేసిన ప్రతి మేలు ప్రతిదీ గుర్తుపెట్టుకుంది, గుర్తు చేసుకుని నాకు థ్యాంక్స్ చెప్తుంది ఇప్పుడు కూడా అని సంతోషిస్తాడు. ఎంత సంతోషం అంటే అసలు ఇక చెప్పలేము. అందుకే తండ్రికి ఒక్క కృతజ్ఞత, అది కూడా మనస్ఫూర్తిగా చెప్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి మేమంత క్షేమంగా అంత భద్రంగా పడుకొని అంత గాఢ నిద్రపోయి ప్రశాంతంగా పడుకొని క్షేమంగా ఈ నూతన దినంలో మేము మేల్కొన్నామంటే అది మా గొప్పతనం కానే కాదు తండ్రి. మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు, కేవలం మీ కృప, మీ కృప, మీ కాపుదల, మీ భద్రత మా చుట్టూ ఉండబట్టే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా, మేమే పాటి వారం నా తండ్రి. మాకన్నా గొప్పవారు, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా ఐశ్వర్యవంతులు, పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. మరి వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా, మా మీద జాలిపడి మా మీద కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచినందుకు ఏ పాటి వారం నా తండ్రి. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. అలాగే నా తండ్రి, మరి మీరు చేసిన ప్రతి మేలు ప్రభా మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలిపే హృదయాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మరి మీరు చేసిన ఏ మేలు మేము మర్చిపోయే పరిస్థితి మాకు రానివ్వద్దు ప్రభా. మీరు చేసిన ప్రతి మేలు మేము జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్తుతించే ఆ తెలివి జ్ఞానమే మాకివ్వండి. కానీ ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు తండ్రి, ఆ వెర్రితనం మాకొద్దు ప్రభా. ఈ రోజు అంతట్లో మీరే తోడుగా ఉండండి. మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు ప్రభా. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ? ఎంత ఘోరమైన పనులు చేస్తున్నాము, ఎంత ఘోరమైన పాపులము మీకు తెలుసు తండ్రి. మీకు మరుగై ఉన్నది ఏదీ లేదు ప్రభా. అయినా సరే తెలిసి కూడా నా తండ్రి మా మీద జాలిపడి మా మీద కనికరపడి మరి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం తండ్రి. మరెవరైతే ప్రభా కుటుంబ రక్షణ కోసం ప్రభా ఆశపడుతున్నారు, నేనొక్కదాన్నే తండ్రి ప్రేమ తెలుసుకున్నాను, నేనొక్కదాన్నే రక్షణ పొందాను కానీ నా కుటుంబంలో ఎవ్వరూ రక్షణ పొందలేదు అని బాధపడుతున్నారు. ఆ తల్లి హృదయాన్ని, ఆ తల్లిని ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి. ఆ తల్లితో మీరు మాట్లాడి ధైర్యం చెప్పండి. నన్ను పట్టుకున్న నా తండ్రి నా కుటుంబాన్ని వదిలిపెడతాడా? నన్ను పట్టుకుని నాకు ధైర్యాన్ని ఇచ్చిన నా తండ్రి నా కుటుంబాన్ని వెలివేస్తాడా? నా కుటుంబాన్ని నాకు దూరం చేస్తాడా? చెయ్యడు. ఖచ్చితంగా నన్ను పట్టుకున్న నా తండ్రి నా కుటుంబాన్ని కూడా పట్టుకుంటాడు. వాళ్ళకు కూడా మారు మనసిస్తాడు. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకునే అవకాశం
నా తండ్రి ఇస్తాడు. నేనేదో గొప్పదాన్నో, నేనేదో భక్తి గలదానో అని కాదు, జాలిగల తండ్రి, ప్రతి ఒక్కరిని సమానంగా చూసే తండ్రి, పక్షపాతం చూపని తండ్రి, ఖచ్చితంగా నన్ను పట్టుకున్న తండ్రి నా కుటుంబాన్ని కూడా పట్టుకుంటాడని ఆ ధైర్యాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి. ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే హృదయాలను ప్రభు మాకు అనుగ్రహించండి. దుఃఖమైన జీవితాన్ని మాకొద్దు ప్రభు. ఎప్పుడు ఆలోచనలు అనేవి మాకు రాకుండా చేయండి నా తండ్రి. మీరు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని సంతోషంగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాలు మాకు ఇవ్వండి తండ్రి. సమస్యలను చూసి మేము భయపడకూడదు ప్రభు, భయపడకూడదు, బాధపడకూడదు. ఈ సమస్య నుంచి మేము బయటపడాలంటే ఏ తప్పు చేసామో అది మేము తెలుసుకోవాలి. అది తెలుసుకొని తండ్రిని క్షమాపణ అడిగితే ఖచ్చితంగా నా తండ్రి ఆ సమస్య తీసేస్తాడు. నా తండ్రి జాలిగల తండ్రి, నన్ను త్రోసివేసే దేవుడు కాదు అని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ మీద ఇంకా పూర్తి విశ్వాసం, నమ్మకం బలపడేలా మీ కృప అనుగ్రహించండి. ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. నేనేదో గొప్పదాన్నో, నేనేదో భక్తి గలదానో అనే కాదు. నా తండ్రి జాలిగల తండ్రి. అన్న ప్రార్థన చేసినప్పుడు ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆమెతో పోల్చుకునే అర్హత నాకైతే లేదు. అయినా సరే తండ్రి, పక్షపాతి కాదు నా తండ్రి, ఖచ్చితంగా నాకు కూడా ఇస్తాడు. నేను తండ్రి చెప్పిన ప్రకారం నడుచుకుంటే చాలు. తండ్రి ఇచ్చే బహుమానం అందుకోవడానికి నేను సంతోషంగా ఎదురు చూస్తాను. ఎంతమంది ఎన్ని నిందలు, ఎన్ని అపవాదులు, ఎంతమంది అవమానించినా పర్వాలేదు. నా తండ్రి నన్ను అవమానించడు. నా తండ్రి నన్ను బాధ పెట్టడు. నా తండ్రి నన్ను త్రోసివేయడని మీ మీద పూర్తి విశ్వాసం, నమ్మకంతో ప్రభా మీ వైపు చూసేలా ప్రతి ఒక్కరి హృదయాలను మీ వైపు త్రిప్పండి తండ్రి. ఆ ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డల్లో బలపరచండి ప్రభా. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం చూస్తున్నారో, ఉద్యోగం నా తండ్రి వారి సొంత తెలివితేటల మీద వాళ్ళు ఆధారపడకూడదు, మీ మీదే ఆధారపడాలి. ఇంతవరకు చదివించిన నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా? ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చిన తండ్రి ఇక తర్వాత ఏంటనేది నా తండ్రి నాకు ఏర్పాటు చేసి పెట్టడా ఖచ్చితంగా చేసి పెడతాడు. నేనే తొందరపడుతున్నాను. నేను తొందరపడి నా సొంత తెలివితో ఆ ఉద్యోగం సంపాదించుకుంటే అది నిలబడదు. ఆ ఉద్యోగం వల్ల నాకు సంతోషం ఉండదు. ఆ వచ్చే శాలరీ కూడా మాకు ఉపయోగపడదు. కానీ నా తండ్రి నాకు చూపించే ఉద్యోగం నాకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ఆలోచించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పాజిటివ్ మైండ్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. నెగిటివ్ మైండ్ని తీసివేయండి ప్రభా. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్ ఉన్నాయని ప్రభా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, వారి సొంత తెలివితేటలు కాదు, ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు, మీ జ్ఞానమే మాకు కావాలి. నా తండ్రి ఇప్పటిదాకా నాకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు రాసే ఎగ్జామ్లో నా తండ్రి తోడుగా ఉండడా? ఖచ్చితంగా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. నేనేదో గొప్పదాన్నో, నేనేదో జ్ఞానవంతురాలు, నేనేదో భక్తి గలదానని కాదు. నా తండ్రి జాలిగల తండ్రి, నా బలహీనత ఎరిగిన తండ్రి, నాకు గుర్తుండదని నేను బాధపడుతుంటే నా కన్నీరు చూసిన తండ్రి ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని మనస్ఫూర్తిగా మీ వైపు చూసి ఆశగా, సంతోషంగా జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. అపనమ్మకం, అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా మా అధికారుల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి వాళ్ళకు కావలసిన తెలివి, జ్ఞానం మీరివ్వండి. వారి సొంత తెలివి జ్ఞానంతో మరి పరిపాలన చేయనివ్వద్దు తండ్రి. మీరిచ్చిన ప్రభా ఎలా పరిపాలించాలో మీరే వారికి తెలివి, జ్ఞానం ఇవ్వండి. వారి కుటుంబాలకి ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ ఎడల ప్రభా వారికి భయం కలిగించండి. మరి నా ప్రభా మరి మీ బిడ్డలు నా తండ్రి మీ దగ్గరికి రావాలి ప్రభా. ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ పొజిషన్లో ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, ఏ పోస్టులో ఉన్నా కూడా నా తండ్రి మేము ఈ పోస్టులో ఉన్నామంటే, ఈ పొజిషన్లో ఉన్నామంటే అది మేము కాదు, మా తెలివి కాదు, కేవలం నా తండ్రి నాకు ఇచ్చిందే అని ఎప్పుడు ప్రతిరోజు వారు కృతజ్ఞతతోనే జీవించేలా మీ కృప అనుగ్రహించండి తండ్రి. మరి తగ్గింపు జీవితాన్ని, ఎంత మంచి శాలరీ వచ్చినా కూడా తగ్గింపు జీవితాన్ని మాకు నేర్పించండి ప్రభా. తగ్గింపు జీవితాన్ని మాకు ఇవ్వండి. తగ్గింపు మాటలు, తగ్గింపు ప్రవర్తన మాకు నేర్పించండి నా ప్రభా. లోకంలో పడిపోయి అదే గొప్ప అనుకుంటున్నాం. లోకంతో పాటు నడవకపోతే మమ్మల్ని వెర్రివాళ్ళుగా చూస్తారేమో అని
లోకపరంగా ఆలోచిస్తున్నాం కానీ నా తండ్రి దృష్టిలో నేనేమై ఉన్నాను, తండ్రితో పాటు నేను ఆయనతో పాటు ఉండాలంటే ఆ అర్హత నాకు ఉందా లేదా, ఆ భాగ్యం నాకు ఉందా లేదా, అసలు నాకు కనీసం తండ్రి పేరెత్తే అర్హతైనా నాకు ఉందా లేదా అని గ్రహించలేని అజ్ఞానులాగా ఉన్నాం ప్రభా. క్షమించండి నా ప్రభా. మరి బిడ్డలు నా తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు త్రిప్పండి. ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి, ప్రతి ఒక్కరి చూపులో మీరే ఉండాలి, ప్రతి ఒక్కరి నోటి వెంట మీ ఘనత, మీకు కృతజ్ఞతే చెప్పాలి కానీ వాళ్ళ సొంత తెలివితేటలు, వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్ళొద్దు ప్రభా. మరి మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి రోజు, ప్రతి క్షణం ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞత చెప్పే హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ రోజంతా ప్రభా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.